శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ నుండి షష్ఠ స్థానంలో మనకు 3 గ్రహాల యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. 3 అంటే ఒకటి బుధుడు, ఒకటి రవి, ఒక రాహు, కుజుడు 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తోంది. శుక్రుడు విశేషంగా సప్తమ భావంలోకి వెళ్ళాడు కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం బాగుంటుంది. అలాగే సప్తమ భావంలో శుక్రుడితో పాటు శనీశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి యోగించే శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు సమన్వయపరిచే అవకాశం ఉంటుంది సప్తమ భావాన్ని. అలాగే రాజ్యంలో గురుడు ఉన్నాడు, వ్యయ స్థానంలో కేతువు ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏం జరుగుతుందంటే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులు చిన్న చిన్న లఘు పరిశ్రమలు స్టార్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఐటీ రంగం అనుకోండి, ఏదప్పటికీ ఉద్యోగస్తులకైతే కొంత గట్టి ప్రయత్నాలు కానీ చేసుకోగలిగితే చిన్న ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఫైల్స్ ముందుకు మూవ్ అయ్యే అవకాశాలు 15 రోజుల్లో మనకు బాగానే కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం కానీ, లేకపోతే ఇంక్రిమెంట్స్ కోసం కానీ, లేకపోతే అప్రిషియేషన్ లెటర్స్ కోసం మనం వెళ్తే అది కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా కనబడతాయి. శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, వివాహ వ్యవస్థ కోసం చేసే అన్ని ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈ 15 రోజుల్లో బాగానే కనిపిస్తుంది. శుక్రుడి యొక్క బలం బాగుంది కాబట్టి కొంత ఆనందకరంగా ఉంటారు ఈ 15 రోజులు. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మీకు మీ భాగస్వామితో మీకు చక్కటి రిలేషన్షిప్ కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తుగా మాట్లాడుకుంటే మనకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలు చదువుకున్న విద్యార్థులకు కూడా ఉద్యోగరీత్యా కొన్ని ఫలితాలు అయితే కనబడే అవకాశం బాగా కనబడుతుంది. కానీ వ్యాపారం చేయాలనుకుని, విదేశాలకు వెళ్ళాలనుకుని, అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది. దానికోసం గట్టిగా ప్రయత్నాలు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, ఇంకా మనం మాట్లాడుకుంటే రాజకీయ రంగము, ఫిలిం ఇండస్ట్రీ ఇవి రెండు చాలా ప్రాశస్యంగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత న్యూట్రల్గా ఉంది. కానీ ఫిలిం ఇండస్ట్రీ లెవెల్కి మాత్రం ఒక మార్పు, ఒక చేపు, శ్రేయమూలకంగా ధనలాభాలు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తుందని చెప్పచ్చు మేడం. ఓకే, ఇంకా ఆరోగ్యమే ప్రధానం అంటాం. ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు చతుర్గ్రహ కుటుంబం 6వ స్థానం నుండి అష్టములు ఏ గ్రహాలు లేవు కాబట్టి ఇక్కడ కుజుడు కూడా అక్కడ ఉన్నాడు, రవి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ 2 గ్రహాలు అగ్నితత్వం కలవు కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది. అందులో భాగంగా మీ యొక్క పాదాలపై భాగంలోని మోకాల మధ్య కొంతవరకు న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నరాల యొక్క నొప్పి కనబడుతుంది గట్టిగానే. సో అటువంటి ఏమైనా జరిగేటప్పుడు మాత్రం దానికి సంబంధించిన వైద్యం వెంటనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది ఒక క్రానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత అలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా అభిషేకం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. అమ్మవారికి శ్రీచక్రార్చన చేసుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ పాల్గొనకండి. అలాగేంటే అమ్మవారి గుడిలోకి వెళ్ళి అభిషేకం జరిగితే అభిషేక తీర్థం తీసుకోవడం కానీ ఇటువంటి ప్రక్రియలు చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంతవరకు మనసు చల్లగా ఉండాలి, ఆందోళన నుండి బయటపడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.